సో ఈ 400 పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా 27న నిరసన కార్యక్రమం చేపడతామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ నేతలతో కలిసి ఆయన వైసీపీ పోరుబాట పోస్టర్ను విడుదల చేశారు. సామాన్యులపై విద్యుత్ భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. జమిలీ ఎన్నికలపై జేపీసీకి పార్టీ వైఖరిని జగన్ స్పష్టం చేస్తారని చెప్పారు. కరెంటు ఛార్జీలు పెంచకుండా నిలుపుదల చేయాలన్నటువంటి విజ్ఞప్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి విధంగా ప్రభుత్వం కూడా చలించి దీన్ని విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలపైన భారం మోపకుండా ఉండేలా చేయాలనని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అటు రాష్ట్రంలో కానీ అటు నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సీపీ పోరాడుతుందే తప్ప ఏ కూటమిలో చేరేటటువంటి ప్రసక్తి లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టం చేయడం జరిగింది. జేపీసీలో నేను కూడా ఒక మెంబర్నే. మనకున్న ఆదేశాల ప్రకారం మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇంట్రడక్షన్ స్టేజ్లో మనం అపోజ్ చేయలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని మీద పార్టీ అధ్యక్షులు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదేశాలు అందిన వెంటనే రేపు జేపీసీలో కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ దీని మీద పార్టీ వైఖరిని మనం బహిర్గతం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరెంటు ఛార్జీలు